డియర్ డాక్టర్ టీవీ, నా భార్య దగ్గినప్పుడల్లా నోట్లోంచి తెమ్మడ పడుతుంది. ఈ తెమ్మడ తగ్గటానికి ఆమె చాలా సిరపులు వాడింది, కానీ సమస్య తగ్గటం లేదు. మేమేం చేయాలి, దీనికి ఎటువంటి చికిత్స ఉంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గినప్పుడు తెమ్మడ పడడం అనేది కామన్గా జరుగుతుంది. జనరల్గా తెమ్మడ లోపల ఎక్కువైతేనే దగ్గు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మన లంగ్స్ లోపల సెక్రీషన్స్ రోజు జనరేట్ అవుతూనే ఉంటాయి. బట్ అవి మనం వీలైనంత వరకు మనం వాటిని మింగేయడం ఉమ్మేయడం ఏదో చేస్తుంటాము. బట్ ఎప్పుడైతే అవి మోతాదు మించుతాయో, సెక్రీషన్స్ క్వాంటిటీ ఎక్కువ అవుతుందో, అప్పుడు లంగ్స్ వాటిని బయటకు తోయడానికి కొంచెం దగ్గు రూపంలో ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఆ సెక్రీషన్స్ ఎక్కువ అవడానికి కారణాలు ఉంటాయి కొన్ని. అది ఇన్ఫెక్షన్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్ కావచ్చు, కొన్ని రకాల ఎలర్జిక్ కండిషన్స్ కావచ్చు. సో ఆ కారణం ఏంటి అనేది కనిపెట్టడం ఇంపార్టెంట్. సో దట్ అది మనకి తెలిస్తే దాని తగ్గట్టుగా ఏ మందులు వాడి దాన్ని కంట్రోల్ చేయాలో తెలుస్తుంది. చాలా కాలం అన్నారు, మరి అది ఎంతకాలం, ఎన్ని నెలలు, కొన్ని సంవత్సరాలుగా ఉందా, అట్లాగే దాంతోపాటు వేరే లక్షణాలు ఏమైనా ఉన్నాయా, జ్వరం కానివ్వండి, ఇంక రకమైన ఆయాసం కానివ్వండి, వీజింగ్, అట్లాంటి కండిషన్స్ ఉంటే దాన్ని అలర్జీ అనుకోవచ్చు. జ్వరం లాంటి ఇబ్బందులు ఉంటే ఇన్ఫెక్షన్స్ అనుకోవచ్చు. కొన్నిసార్లు టీబీలో కూడా క్రానిక్ కాఫ్ రావడం అండ్ దాంట్లో సెక్రిషన్స్ ఎక్కువై బయటకు రావడం లాంటివి జరుగుతుంటాయి. సో ఇవి తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా స్పెషలిస్ట్ని సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకుని అది ఏ కారణం వల్ల వస్తుంది అనేది నిర్ధారణ చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది.